హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు గుమగుమలాడిపోయే నాటుకోడి ఇగురు అలానే నాటుకోడి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు వీడియో చాలా డీటెయిల్ రెసిపీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయినట్టయితే మీకు కూడా చాలా టేస్టీ నాటుకోడి ఇగురు అలానే గుమగుమలాడే నాటుకోడి పులావ్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని అలానే క్లీన్ చేసి పెట్టుకున్న ఇక్కడ నేను 1/2 kg నాటుకోడి చికెన్ని తీసుకున్నానండి. దాన్ని బాగా హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆర్ లేదా ఒక లోటా వాటర్ యాడ్ చేసుకోండి. మీ కుక్కర్ సైజు తగ్గట్టు చికెన్ కంప్లీట్గా మునిగిపోయేలాగా. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అట్లీస్ట్ 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలండి. మనం ఇప్పుడు మసాలాకు కావాల్సిన సామాన్లని ఫ్రై చేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, అలానే యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, అలానే సోంపును కూడా యాడ్ చేసుకొని బాగా, అలానే గసగసాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇది మనం కూరలోను మరియు పులావ్లో కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ 1/2 kg క్వాంటిటీ కాబట్టి నేను ఇందులోనే ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్ యాడ్ చేసుకొని మరికొంచెంసేపు ఫ్రై చేసుకున్నట్టయితే ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసినట్టయితే మెత్తని పేస్ట్లా తయారవుతుంది. ఈ పేస్ట్ని మనం కూరలోను నెక్స్ట్ బిర్యానీలోను కూడా యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ పట్టుకోవాలి. అండ్ ఆ పేస్ట్ ఎలా తయారవ్వాలంటే మెత్తని మిశ్రమంలా తయారవ్వాలి, స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మనకి కూరలో ఈ మసాలా ఐటమ్స్ తగులుతుంటాయి. సో ఇది వన్స్ ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటా కూడా కట్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్టయితే మనకి పులావ్లో బాగా సెట్ అవుతాయి. మీకు పులావ్ అంటే ఇష్టమా, బిర్యానీ అంటే ఇష్టమా? ఒక కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ పులావ్ ట్రెడిషనల్ స్టైల్ అండి. నాటుకోడి పులావ్ అంటే అసలైన నాటుకోడి పులావ్ ఇలానే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ పువ్వు అని అంటారండి, ఆర్ పత్తర్క పువ్వులు అని అంటారు. దీన్ని యాడ్ చేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. అలానే ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటా కూడా నేను యాడ్ చేసుకున్నాను. వన్స్ ఆనియన్స్ అండ్ టమాటా దగ్గర పడ్డాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు సగం యాడ్ చేసుకోండి. మిగతా సగం మనం కూరలో వాడతాం. సో ఈ మిశ్రమాన్ని అంతా కలిసేలా కలుపుకోవాలి. అలానే పెరుగు ఒక 50 grams యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది పులావ్కి. సో ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. అలానే ఇందులో 30 minutes ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం లేదా నార్మల్ బియ్యాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ బిర్యానీ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకున్నానండి. ముందుగా మనం బాయిల్ చేసుకున్న నాటుకోడిలో సగం ముక్కల్ని ఇందులో పులావ్లోకి యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఎలా నెమ్మదిగా కలుపుకున్నట్టయితే ఈవెన్గా కడాయిలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువైనట్టయితే యాడ్ చేసుకున్నట్టయితే బెటర్. అలానే స్పైసీగా ఉండడం కోసం ఒక 3 పచ్చిమిర్చిని అలానే కొత్తిమీర ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక మరొకసారి కలుపుకొని, చూసారు కదా వాటర్ దగ్గర పడింది. ఈ స్టేజ్లో మనం మూత పెట్టి అట్లీస్ట్ ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు మనం నాటుకోడి ఇగురిని ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి 2 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు
ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి. అంతా దగ్గర పడిన తర్వాత రిమైనింగ్ హాఫ్ నాటుకోడి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నట్టయితే మసాలా మొత్తం ముక్కలకు పడుతుంది. అలానే ఈ వాటర్ కూడా ఏం యూస్ చేయకండి, ఓన్లీ బాయిల్ అయిన నాటుకోడి వాటర్ని యూస్ చేసుకున్నట్టయితే టేస్టీగా ఉంటుంది. మరొక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి కూరని. పులావ్ బాగా దగ్గర పడిందండి. పులావ్ మరికొంచెం స్లో కుక్ అవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఒక తవాపై ఈ పులావ్ పాత్రని పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇలా కుక్ చేసినట్టయితే పులావ్ విడివిడిగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో. అలానే ఈ గ్యాప్లో మనం చక్కగా రైతాని ప్రిపేర్ చేసుకుంటున్నాం. రైతా అంటే మీకు ఇష్టమంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. 10 మినిట్స్ అయ్యింది. ఒకసారి చూద్దాం పులావ్ ఎలా ఉందో. చూసారు కదా, విడివిడిగా దగ్గరగా వచ్చేసింది. ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ కదపకుండా ఉంచినట్టయితే విడివిడిగా వస్తుంది పులావ్. 10 మినిట్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే వాటర్ అంతా దగ్గర పడి చాలా టెంప్టింగ్గా ఉంది ఈ నాటుకోడి ఇగురు. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని టేస్ట్ చూసుకోవాలండి. ఏమైనా ఉప్పు కారం తగ్గినట్టయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్. నాటుకోడి ఇగురు రెడీ. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. And also if you are watching for the first time, do subscribe to our channel. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.